శ్రీ విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'విష్ణు విన్యాసం' ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా మారుతీరావు అనే కొత్త దర్శకుడు రైటర్ కానీ డైరెక్టర్ కానీ పనిచేశారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా విషయానికి వస్తే, ఒక జూనియర్ లెక్చరర్గా పనిచేసే ఒక విష్ణు అనే ఒక క్యారెక్టర్ ఉంటారు. శ్రీ విష్ణు గారు ప్లే చేశారు. ఆ క్యారెక్టర్లో ఆయనకి ఎక్కువగా వాస్తు, జాతకాలు, ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ నమ్మకాల కారణంగా ఆయన ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడనేది పాయింట్. అతని లైఫ్లోకి, ఆ కాలేజీలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయే ఆయన సీనియర్ ఫ్యాకల్టీగా వస్తుంది. ఆవిడ కింద విష్ణు పనిచేస్తూ ఉంటారు. ఆ విష్ణు పనిచేసే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ కానీ వాళ్ళిద్దరికి ఎలాంటి దారి తీస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది సినిమా. విష్ణు ఈ సోషల్ మీడియాని, కరెంట్ యూత్లో ట్రెండింగ్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని మిక్స్ చేసి ఒక స్టైల్ అంటూ ఒకటి, తనకు యూనిక్ స్టైల్ అంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ స్టైల్ చాలా వరకు రెప్లికేట్ చేద్దామని ట్రై చేశారు. గతంలో ఏంటంటే, విష్ణు గారి సినిమాలు ఏదైతే ఉందో, సినిమా రిలీజ్లో కొంచెం ఫన్గా ఉండి, తర్వాత ఓటీటీలోకి వచ్చాక కొన్ని బిట్స్ కింద ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లో కానీ ట్రెండ్ అయ్యేవి. అప్పుడు ఆడియన్స్ రిలేట్ అయ్యేవారు. బట్ ఈ కథలో ఏం చేశారంటే, ఫస్ట్ ముందుగానే అటువంటి ఆడియన్స్ని, జెన్జీ ఆడియన్స్నో లేకపోతే ఇన్స్టా ఆడియన్స్నో దృష్టిలో పెట్టుకుని ప్రతి ఫ్రేము, ఆల్మోస్ట్ ప్రతి డైలాగు కూడా ఒక వాళ్ళకి అపీలింగ్గా, ప్రతిదీ ఒక మీమ్ కంటెంటో లేకపోతే ఒక రీల్ కంటెంటో ఇవ్వాలన్నట్టుగా ట్రై చేస్తూ వచ్చారు. సో దానివల్ల అక్కడక్కడ కొన్ని కామెడీ అనేది వర్కౌట్ అయ్యింది, అక్కడక్కడ మిస్ఫైర్ అయ్యింది. బట్ బై అండ్ లార్జ్గా ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అరౌండ్ 1 hour ఉంటుంది. బట్ స్టిల్ లెంతీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఫన్ అనేది ఆర్గానిక్గా నడవదు. ఎంతసేపు ఏదో ప్రతిదీ ఏదో ఓవర్గా ట్రై చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ కూడా కొంచెం ప్రామిసింగ్గా స్టార్ట్ అవుతుంది. బట్ వెళ్ళే కొద్దీ డైరెక్టర్ కొంచెం క్లూలెస్గా స్టార్ట్ అయ్యి ఆ రైటింగ్ విషయంలో సైడ్ ట్రాక్ అయిపోతుంది ప్రతి ట్రాక్ కూడా. ఈ సినిమాకి మేజర్ ఎసెట్ వచ్చి విష్ణు గారి ఎనర్జీయే. అది బాగా పనిచేసింది. ఆయన మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు. బట్ రైటింగ్ ముందుగా అనుకున్నట్టు రైటింగ్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ రైటింగ్ ఎక్కడ బాగా ప్రాబ్లమేటిక్ అవుతుందంటే, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుంది. హీరోయిన్ సైడ్ ఉన్న ప్రాబ్లము. ఆ కాన్ఫ్లిక్ట్ మనకి అప్పుల అప్పారావులో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ని గుర్తు చేస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, పాసిబుల్ ఓకే ఫస్ట్ హాఫ్ కింద అనిపిస్తుంది కామెడీ వల్ల, అక్కడక్కడ వర్క్ అవ్వడం వల్ల. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేసే విధానం చాలా రొటీన్గా అనిపిస్తుంది మనకి. ఎక్కడా కూడా ఒక నోవెల్టీ అనేది లేకుండా బాగా ప్లెయిన్ వెనిలాగా వెళ్ళిపోతుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి, క్లైమాక్స్లో ఆ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. అది క్లైమాక్స్ అంటే చాలా వెరీ ఆర్డినరీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ కూడా సెకండ్ హాఫ్లో తగ్గుతూ ఉంటుంది. రైటింగ్ అనేది చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ఓవరాల్గా శ్రీ విష్ణు ఎంత బెస్ట్ ఎఫర్ట్ పెట్టినా సరే, ఆ రైటింగ్ అనేది డిసప్పాయింట్ చేయడం వల్ల ఆ సినిమా ఒక డిస్సాటిస్ఫాక్టరీ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే, నయన్ సారిక హీరోయిన్, అమ్మాయికి ఓకే రోల్, స్క్రీన్ టైం పరంగా చాలా కొంచెం పెద్ద రోల్ అయినా సరే పెద్దగా సబ్స్టెన్స్ ఉన్న రోల్ ఏం కాదు. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మురళీ శర్మ గారు కానీ, లేకపోతే సత్య కానీ, లేకపోతే గోపరాజు రమణ గారు కానీ, ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళెవరూ కూడా వాళ్ళ పరిధి మేరకు ఓకే అనిపిస్తారు తప్ప, రైటింగ్లో వాళ్ళ క్యారెక్టర్స్కి పెద్దగా డెప్త్ ఉండదు. మేజర్గా చెప్పుకోవాలంటే సత్య గురించి. సత్యాన్ని చాలా బాగా వాడుకుంటే ఆ సినిమాకి బెత్ ఎసెట్ అవుతారు. బట్ ఆయన ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు తప్ప, ఆయన పాత్రకి పెద్దగా స్కోప్ లేదని చెప్పుకోవాలి సినిమాలో. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే, డైరెక్టర్ రైటింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుందాం. కెమెరా వర్క్ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ సోగా ఓకేగా అనిపిస్తాయి. బట్ మ్యూజిక్ మేజర్ డిసప్పాయింట్మెంట్. రతన్ చేసిన మ్యూజిక్ ఎక్కడా కూడా, ఇలాంటి సినిమాలకి పాటలు ఒక 2-3 చార్ట్ బస్టర్ పాటలు ఉండాలి. ఆ పాటలు బాగా క్లిక్ అవ్వాలి. బట్ ఒక్క పాట కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వదు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వదు. ఫైనల్గా చెప్పాలంటే, శ్రీ విష్ణు గారు ఈ సినిమాలో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టినా సరే, ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా మంచి ఎఫర్ట్ కనిపించిన,
రైటింగ్‌లో ఆ పస లేకపోవడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి సినిమా. ఆయన కూడా ఒక చిన్న ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో పెద్దగా తీసుకోవాల్సిన ఫీడ్‌బ్యాక్ ఏమన్నా ఉంటే, మనం ఇచ్చిన కంటెంట్ ఏదైనా రీల్స్‌లోకి ట్రెండ్ అవ్వాలి గానీ, రీల్స్ కోసమే ఒక సినిమాని లేకపోతే ప్రతి డైలాగ్‌ని డీల్ చేస్తా ఉంటే యాక్చువల్ సబ్స్టెన్స్ ఫోకస్ పెట్టాల్సిన ఫోకస్ పాయింట్స్ మిస్ అవుతూ ఉంటాయి. అది విష్ణు గారు అది చూసుకోవడం అనేది ముందు ముందు చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. ఫార్చునేట్‌లీ, అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమా వచ్చిన ఒక వారం రోజులకే ఆయన ఇంకో సినిమా 'మృత్యుంజయ' అని వస్తుంది. అది డెఫినెట్‌లీ ఇది వేరే డిఫరెంట్ జోన్ సినిమా. ఆ సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుందాం.